మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు మొర్రో అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్, అది కార్టూన్ కాదు, జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. సరే, మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు. పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి మరి గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తల్లి గారిని ఎప్పుడో తీసేశారు. సరే, చెల్లి గారిని ఎప్పుడో పంపించేశారు. మరి ఇంకో చెల్లి గారు మరి ఈయనకేం వచ్చిందో, ఆవిడ దారిని ఆవిడ పోరాడుకుంటా ఉంటే ఆ రామ్ సింగ్ మీద, ఆవిడ మీద, సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో. మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. రామ్ సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది. సరే, అది ఎలాగో కొట్టేస్తారు, అది ఎలాగో చెల్లదనుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ముఖ్యమైన అంశం, సరే తల్లిని చెల్లిని వదిలేశారు, రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది. సుమారు 60-70 వేల మంది మహిళలు మరి ఒక ప్రభంజనంలా అంగన్వాడీల వార్, ఒక అంగన్వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా, ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతకంత న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా, చర్యకు ప్రతిచర్యగా మరి ఆ మహిళా అమలు మరి వారు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని చెప్పాలి.